తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన ఉచిత విద్యుత్ పథకంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇటువంటి ఉచిత పథకాలను ఎందుకు తెరపైకి తెస్తున్నాయని ధర్మాసనం నిలదీసింది. ప్రధానంగా ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యుత్ అందించాలనే ప్రతిపాదనను కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ధోరణిని కేవలం బుజ్జగింపు రాజకీయంగా అభివర్ణించింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు భారీ రెవెన్యూ లోటులో ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో అన్నీ ఉచితంగా పంచుకుంటూ పోతే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించకుండా కేవలం ఉచితాలకే ప్రాధాన్యతిస్తే ప్రగతి కుంటుపడుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఉచిత సంస్కృతి వల్ల తలెత్తే సామాజిక పరిణామాలపై లోతైన విశ్లేషణ చేసింది. కేవలం పేదలకు విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని స్థితిలో ఉన్న వారికి సాయం అందిస్తే అది సంక్షేమ రాజ్యం కిందకు వస్తుందని, కానీ సంపన్నులకు కూడా ఉచితాలివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఆహారం, విద్యుత్, సైకిళ్లు వంటివి ఉచితంగా ఇవ్వడం ద్వారా మనం ఎటువంటి సమాజాన్ని నిర్మిస్తున్నామనే అంశంపై పునఃసమీక్ష అవసరమని పేర్కొంది. విద్యుత్ టారిఫ్లను ఒకసారి నిర్ణయించిన తర్వాత అకస్మాత్తుగా ఉచిత ప్రకటనలు చేయడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను కోర్టు ఎత్తిచూపింది. ప్రజలకు ఉచితాలు అలవాటు చేయడం కంటే వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని హితవు పలికింది. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారకుంటే అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదని హెచ్చరించింది. ఈ సమస్య కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత పథకాల పంపిణీ వల్ల రాష్ట్రాల ఖజానాపై పడుతున్న భారం, దానివల్ల దేశాభివృద్ధికి కలుగుతున్న ఆటంకాలపై సమగ్ర విచారణ అవసరమని భావించింది. ఈ క్రమంలోనే 2024 ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు, ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాల మధ్య రేఖను స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలుపుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.